హీరోయిన్ శోభిత ధూళిపాల గత ఏడాది డిసెంబర్లో నాగ చైతన్యతో వివాహం చేసుకుని శోభిత అక్కినేనిగా మారిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే 2016లో బాలీవుడ్లో తెరకెక్కిన రామన్ రాఘవ్ 2.0తో సినీ రంగ ప్రవేశం చేసిన శోభిత అనతి కాలంలోనే పాన్ ఇండియా నటిగా గుర్తింపు పొందింది. ఎలాంటి క్యారెక్టర్లోనైనా సరే అద్భుతమైన పెర్ఫార్మెన్స్ని ప్రదర్శించగలదు. గూఢచారి, ది బాడీ, మోస్ట్ స్టోరీస్ మేనేజర్, పొన్నియిన్ సెల్వం, పార్ట్ 1, పార్ట్ 2 వంటి చిత్రాలే అందుకు ఉదాహరణ. ఇక శోభిత నుంచి వచ్చిన చివరి మూవీ లవ్ సితార. బాలీవుడ్లో తెరకెక్కగా టైటిల్ రోల్ సితార క్యారెక్టర్లో శోభితనే పోషించగా గత ఏడాది సెప్టెంబర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం తర్వాత శోభిత ఎలాంటి సినిమాలు ఒప్పుకోకపోవడంతో సిల్వర్ స్క్రీన్పై ఆమె కనపడక సంవత్సరం అవుతుంది. శోభిత రీసెంట్గా తమిళ దర్శకుడు పారంజిత్ తెరకెక్కిస్తున్న బెట్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా వార్తలైతే వస్తున్నాయి. ప్రస్తుతం ఈ విషయం ఎంతో వైరల్ అవుతుంది. యాక్షన్ కోణంలో సాగే శక్తివంతమైన క్యారెక్టర్లో శోభిత కనిపించబోతుందనే న్యూస్ కూడా ఫిలిం సర్కిల్స్లో చక్కర్లు కొడుతుంది. పారంజిత్ చిత్రాలన్నీ దాదాపుగా సహజతత్వానికి దగ్గరగా తెరకెక్కుతాయి. దీంతో బెట్వంలో శోభిత చేయడం ఖాయమైతే ఆమె రీఎంట్రీ మరింత వేగంగా దూసుకుపోయే అవకాశం ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ విషయాలు ఎంతో వైరల్ అవుతున్నాయి.